హాయ్, అందరికీ నమస్కారం. గ్రామాలలో సర్పంచ్ల పోరైతే కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా కొన్ని గ్రామాలలో ఉప సర్పంచ్ ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుందా, చెక్ పవర్ ఉండదా? సో చెక్ పవర్ ఉంటే పరిస్థితి ఏంది, ఉప సర్పంచ్ ఏ రకంగా ప్రభావితం చేస్తాడు అనేది కొంత గ్రామాలలో కొంత క్యూరియాసిటీ నెలకొంది. అంటే ఉప సర్పంచ్ ఇక్కడికి వచ్చేసరికి ఏముండదబ్బా, ఉప సర్పంచ్ మట్టికి ఏం అసలు అంటే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అని అంటే ఒకటే ఒక పరిస్థితి, సర్పంచ్ ఎకనామిక్గా కొద్దిగా వీక్ ఉన్నాడు, ఎకనామికల్ స్ట్రక్చర్ సర్పంచ్ది కొద్దిగా వీక్ ఉంది అన్నప్పుడు ఉప సర్పంచ్కే అవకాశం తప్ప ఎప్పుడు ఉంటుంది అని అంటే ఉప సర్పంచ్కి ఎప్పుడు ఉంటుంది అని అంటే సర్పంచ్ పర్సన్ కొంచెం నేనేం చేయలేను, కొద్దిగా సర్పంచ్ పర్సన్ కొద్దిగా వీక్ ఉన్నాడు అంటే ఎకనామిక్ వీక్ ఉంటే తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ సిచ్యువేషన్లో కూడా పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పుకోవచ్చు. వార్డు మెంబర్లను తీసుకొని సర్పంచ్ని ఏదో డామినేట్ చేయవచ్చు, అది ఏముండదు. సర్పంచ్ని డామినేట్ చేసే అంత సిచ్యువేషను నాకు తెలిసి అయితే ఉప సర్పంచ్కి ఉండదు. సర్పంచ్ క్యాండిడేట్ ఎకనామికల్లీ వీక్ ఉంటే తప్ప ఉప సర్పంచ్ యొక్క హవా అనేది ఆ గ్రామంలో నడవదు. కాబట్టి ఇది చూసుకుంటూ బెటర్మెంట్ అవకాశాలను చూసుకుంటూ కొంచెం ఏమైనా వర్క్స్ ఉంటే వర్క్స్ తీసుకొని పని చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఆ కమాండింగ్ కోసం ట్రై చేస్తే మాత్రం కొంచెం అది ఇబ్బంది. థ్యాంక్ యూ.